మహిళా లీడర్లకు ఏమైంది? ఒకరు యాక్టివ్ అయితే మరొకరు ఎందుకు కనిపించడం లేదు? మొన్నటి వరకు మాజీ మంత్రి రోజా కనిపించడం లేదని ప్రచారం సాగింది. ఇప్పుడు ఆమె తిరిగి యాక్టివ్ అయ్యారు. ఆలోపే మరో మహిళా లీడర్ పత్తా లేకుండా పోయారు. అయితే వీళ్ళు కావాలనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా, లేక పార్టీలో కోటరి పడి కట్టుకుని వీరిని పక్కన పెడుతోందా? ఫ్యాన్ పార్టీలో ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోందా? ఇంతకీ ఈ మహిళా లీడర్ ఎవరు? ఆమె ఎందుకు కనిపించడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీలో మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్లకు కొదవలేదు. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రులు విడుదల రజని, ఆర్కే రోజా తమ మార్కు చూపించారు. కానీ ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయాక ఆర్కే రోజా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఆ సమయంలో మాజీ మంత్రి విడుదల రజని మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఫ్యాన్ పార్టీ కార్యక్రమాల్లో మాజీ మంత్రి రజని ఎక్కడా కనిపించట్లేదు. దాంతో లోతైన చర్చ నడుస్తుంది. పార్టీకి ఆమె దూరమవుతున్నారా, పార్టీ దూరం పెట్టిందా అనే దానిపై చర్చ నడుస్తుంది. అటు ఇన్నాళ్ళు పార్టీలో కనిపించిన ఆర్కే రోజా ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దాంతో ఒకరు యాక్టివ్ అయితే మరొకరు ఎందుకు సైలెంట్ అవుతున్నారని పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా మౌనంగా ఉండడంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియట్లేదని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇక తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విడుదల రజని ఆ పార్టీలో ఉన్న తక్కువ సమయంలోనే అధినేత చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. ఓ సమావేశంలో అయితే తాను చంద్రబాబు నాటిన మొక్కనని, ఆయన కట్టిన హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి అక్కడి నుంచి అమెరికా వెళ్లి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకున్నారు. ఆ సమయంలో వైఎస్ జగన్ను తిట్టడం ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. కానీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి టికెట్ సాధించుకున్నారు. అప్పట్లో టీడీపీ మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు. మొదటి ప్రయత్నంలోనే టీడీపీలో కీలక నేతగా ఉన్న పుల్లారావును ఓడించడంతో ఆమెకు జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రజని ఓటమి పాలయ్యారు. చిలకలూరిపేట నుంచి పోటీ చేయాల్సిన రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతోనే ఓడారనే చర్చ ఉంది. రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చారు. అలా యాక్టివ్ అవుతున్న క్రమంలో కొన్ని రకాల కేసులు ఎదుర్కొన్నారు. అయితే ఎన్ని కేసులు ఎదురైనా పార్టీని విడిచిపెట్టే ఛాన్స్ లేదని తెగేసి చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె పెద్దగా కనిపించకపోవడం చర్చకు దారితీస్తుంది. పార్టీ ఆమెను పక్కన పెట్టిందా, లేకుంటే ఆమె దూరంగా జరిగిపోయారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్కే రోజా క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహించారు. అయితే ఆ క్రీడల నిర్వహణలో దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతిపై విచారణకు ఆదేశించింది. దాదాపు అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ కొనసాగింది. అయితే అప్పట్లో నాసిరకం క్రీడా పరికరాలు కొనుగోలు, వైసీపీ సానుభూతి పరులతోనే క్రీడా పోటీల నిర్వహణ, అసలు పోటీలే నిర్వహించకుండా కొన్ని చోట్ల నిధులు భారీగా ఖర్చు చేశారని సిటీ గుర్తించింది. ప్రధానంగా మంత్రిగా ఉన్న రోజా అప్పట్లో బినామీ కంపెనీలకు క్రీడా పరికరాల సరఫరా బాధ్యతను కట్టబెట్టారని, నాసి రకం క్రీడా పరికరాలు అందించారని అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో షాక్ అయిన ఆర్కే రోజా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారు. ఎప్పుడైతే రోజా సైలెంట్ అయ్యారో రజని యాక్టివ్గా కనిపించారు. ఇప్పుడు రోజా యాక్టివ్ కావడం, రజని సైలెంట్ కావడం పార్టీ నేతలకు అర్థం కావడం లేదని అంటున్నారు. మరోవైపు ఫ్యాన్ పార్టీలో ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కించుకుంటున్న యాంకర్ శ్యామల కూడా కనిపించట్లేదు. ఫ్యాన్ పార్టీ అధికారానికి దూరం అయ్యాక వైసీపీ అధికార ప్రతినిధిగా శ్యామలను నియమించారు. దాంతో ఆమె వరుసబెట్టి కూటమి నేతలను టార్గెట్ చేశారు. అయితే శ్యామలకు చెక్ పెట్టేందుకు మరో మహిళా నేతను యాక్టివ్ చేశారని ప్రచారం జరిగింది. శ్యామల సైలెంట్ తర్వాత ఎమ్మెల్సీ వరదు కళ్యాణి యాక్టివ్గా కనిపించారు. కానీ ఇప్పుడు ఈమె కూడా పార్టీ కార్యక్రమంలో ఆడదపాడద పాల్గొంటున్నారు. అయితే పార్టీలో ఒకరు యాక్టివ్ అవ్వగానే మరొకరు సైలెంట్ కావడం చర్చనీయాంశమవుతుంది. మొత్తం మీద ఫ్యాన్ పార్టీలో మహిళా నేతల సైలెంట్ మోడ్ మాత్రం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది.